స్మరణ. ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేసింది నన్ను. కొందరిని చూస్తే మొక్కాలనిపిస్తుంది, కొందరిని చూస్తే మొట్టాలనిపిస్తుంది. కొందరిలో అసూయాభావము, కొందరిలో అహంకారము, కొందరికి అనుమానము, ఇలా ఎన్నో భావాలు ఉంటాయి. ఎందుకని అని నా మిత్రురాలు నన్ను ప్రశ్నించింది. అలా ప్రశ్నించగానే ఈ సందేహం తనది మాత్రమే కాదు, గతంలో అప్పుడప్పుడు నాకు ఈ సందేహం కలిగేది. ఒక్కొక్కరిని చూసిన మొదటిసారే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఎంతో పరిచయం ఉన్నట్లు ఏదో ఆత్మీయతా భావానుభూతి కలిగేది. ఒక్కొక్కరిని చూసినప్పుడు వారి వలన ఏ ఇబ్బంది లేకున్నా ఏదో చిరాకు భావం. ఇది ఒకప్పటి నా అనుభవం కూడా. ఎందుకని అనేది నాకు కూడా ప్రశ్నే. మా వీధిలో ఇల్లు కట్టుకుని కొత్తగా గృహప్రవేశం చేసిన ఒక ఆమెను చూసిన మొదటిసారే ఏదో ఆత్మీయత, హృదయంలో అభిమానపు స్పందనలు. తనని అదే మొదటిసారి చూడడం, కానీ ఎంతో పరిచయస్తురాలన్న అనుభూతి, ఏ జన్మలో బంధమో అన్న భావన. ఇలాంటి భావనలు ఎందుకని? అలానే ఈ వీధిలో మరొక ఆమెను చూసినప్పుడంతా ఎంతో చిరాకు. ఆమె నేను కనిపించినప్పుడంతా చిరునవ్వుతోనో చిరుమాటతోనో పలకరించేవారు. కానీ ఆమె వెళ్ళిన కొన్ని నిమిషములు వరకు నాలో ఏదో అసహనం. ఇలా ఎందుకని అర్థం కాలేదు. ఇలా ఎందుకన్న నా ప్రశ్నకు జవాబు తెలియలేదు. ఇది ఒకప్పటి నా అనుభవం అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఈమె పట్ల నాకు చిరాకు లేదు. ఓ యథార్థ ఘటన చదివి రియలైజ్ అవ్వడంతో చిరాకు స్థానంలో చిరు అభిమానం చోటు చేసుకుంది నాలో. నేను చదివిన ఆ యథార్థ ఘటన ఏమిటంటే, సెయింట్ తెరిసా ఆశ్రమంలో ఇతరులతో కలవకుండా ఎప్పుడు చిరుబురులాడే ఓ సన్యాసిని ఉండేవారట. ఆవిడ అందరిపై అకారణముగా అరుస్తూ మండిపడుతూ ఉండేవారు. ఆమెను మిగతా అందరూ సన్యాసినులు తప్పించుకు తిరిగేవారు. కానీ మదర్ తెరిసా మాత్రం ఆమెను ఆత్మీయంగా పలకరించేవారు. ఆమె చిరాకు పడినా మదర్ తెరిసా మాత్రం చిరునవ్వుతో మాట్లాడేవారు. ఇలా కొంతకాలం గడిచాక ఓ రోజు ఆ సన్యాసిని మదర్ తెరిసాను ఆపి, అందరూ నన్ను దూరంగా చూస్తూనే తప్పుకుంటున్నారు, మాట్లాడరు, కానీ నీవు నేను కనిపించినప్పుడంతా స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఆత్మీయంగా పలకరిస్తావు. నాలో నీకంత నచ్చింది ఏముందని అని అడిగారు మదర్ తెరిసాని. అంతటా అందరూ నిన్ను చూస్తున్నారు, నేను నీ అంతరాత్మలో నిలిచి ప్రకాశిస్తున్న దైవాన్ని చూస్తున్నాను అని బదులిచ్చారు మదర్ తెరిసా. ఇది చదివిన తర్వాత అకారణంగా నాలో చిరాకు కలగడం ఎందుకో తెలియకపోయినను అది తప్పనిపించి ప్రయత్నపూర్వకంగా ఆ భావం నుండి బయటపడ్డాను నేను. ఆ ఘటన చదివిన దగ్గర నుండి నా ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి నాకు నేనుగా ఆమెను అభిమానంగా పలకరించడం అలవాటు చేసుకున్నాను. ఈ రీతిలోనే నన్ను మంచిగా ప్రభావితం చేసిన ప్రార్థన మరొకటి ఉంది. అదేమిటంటే, ప్రభూ, నన్ను నీ శాంతికి ఒక వాహికగా మార్చు. ద్వేషమున్న చోట ప్రేమ బీజాల్ని పాతనివ్వు. గాయాలు తగిలిన చోట క్షమల్ని రాజిల్లు. సందేహాలు ముసిరినప్పుడు నమ్మకాల్ని ప్రసాదించు. నిరాశ మూసిన వేళ ఆశను రగిలించు. చీకటి కప్పిన సమయాన వెలుతుర్ని వెలిగించు. బాధ పీడించిన వేళ ఆనందాన్ని రప్పించు. ఓ దివ్యమూర్తి, నాకు మరి ఏమి కోరికలు లేకుండా చెయ్యి. ఓదార్చబడడం కంటే ఓదార్చడానికి, అర్థం చేసుకోబడడం కంటే అర్థం చేసుకోవడానికి,
ప్రేమించబడడం కంటే ప్రేమించడానికి నాకు అవకాశం ఇవ్వు. ఇవ్వడంలోనే మనం పుచ్చుకోవడము జరుగుతుంది. క్షమిస్తున్నప్పుడే మనము క్షమించబడతాం. స్వార్థాన్ని చంపుకున్నప్పుడే మనం అనంతంలో పుడతాం. అయితే అలా అకారణ ప్రేమ, చిరాకులు ఎందుకు కలుగుతాయో అన్న ప్రశ్నకు సమాధానం సరిగ్గా తెలియదు. నిన్న నా మిత్రురాలు ప్రశ్నతో తిరిగి అదే ప్రశ్న నాలో ఎందుకని? బహుశా ఏ జన్మ రుణానుబంధమో కారణం కావచ్చు, లేదా మనోభావనలకు దర్పణం ముఖం. త్రిగుణంలలో ఏ గుణం మనలో ఎక్కువగా ఉంటే ఆ గుణ లక్షణం మన ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. అంటే సత్వగుణం ఎక్కువగా ఉంటే ప్రశాంతత, మంచితనం. రజోగుణం ఉంటే కోపం, అశాంతి. తమోగుణం ఉంటే బద్ధకం, నిద్రముఖంలా కనిపిస్తుంది. సత్వగుణం ఉన్న వారిని చూసినప్పుడు గౌరవం భావం కలిగి మ్రొక్కాలనిపిస్తుంది. రజోగుణం ఉన్న వారిని చూసినప్పుడు మొట్టాలనిపిస్తుంది అనుకుంటాను అని నేను చెప్పగా, అది కొంతవరకే సరైన సమాధానం అంటూ, సరేలే ఎవరైనా పెద్దవారి దగ్గర ఆరా తీస్తానులే అని తను అంది. అదిగో అప్పుడే ఆరా అన్న పదం వినగానే నాలో ఏదో ఒక జ్ఞాపకం. అవును, నా చిన్నప్పుడు మా మాస్టారు గారిని భగవంతుని చుట్టూ ఆ కాంతి ఏమిటని అడిగాను. అప్పుడు మాస్టారు గారు ఆరా గురించి చెప్పారు. ఆరా, భగవంతుని చుట్టూ ఉన్న ఆ కాంతి వలయమును ఆరా అంటారని, ఆ ఆరా ప్రతి ప్రాణి చుట్టూత కంటికి కనపడని ఓ విద్యుదయస్కాంతం వలయంలా ఉంటుందని చెప్తూ ఇంకా ఇలా చెప్పారు. జీవరాశులన్నింటికీ దేహం చుట్టూ ఆరాగా పిలువబడే కాంతి వలయం ఉంటుంది అని. ఇది ప్రాణిలో ఉన్న ఆత్మ యొక్క ప్రకాశం. ఈ కాంతి ఆత్మ సాక్షాత్కారమైన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. సామాన్యుల దృష్టికి ఇది కనపడదు. సాధారణంగా మానవులకు శరీరం చుట్టూ ఈ వలయం 5 నుండి 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ వలయంలోనికి ప్రవేశించిన మరో వ్యక్తి ఆరా ఆకర్షణలు పడతాయి. ఇలా ఒకరి ఆరా మరొకరి ఆరా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెంటికి ఒకే గుణంగల లక్షణాలుంటే వారిద్దరూ స్నేహితులవుతారు, సన్నిహితులవుతారు. వారి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఒకరికి ఒకరు తెలిసినట్లుగా ఆత్మీయులుగా భావిస్తారు. అలానే వేరువేరు గుణాలు గల ఆరా లక్షణాలు విభేదించినప్పుడు స్నేహం కుదరదు, వైముఖ్యం తప్పనిసరి. అలానే యోగులు, మహర్షుల చుట్టూ ఈ ఆరా 25 నుండి 30 అడుగుల మేర విస్తృతంగా, దృఢంగా ఉంటుంది. అందువలనే వారికి జనాకర్షణ శక్తి, అద్భుత శాంతి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరా బలహీనపడితే రోగాల బారిన పడి వ్యాధిగ్రస్తులం అవుతాం. ఆరా పూర్తిగా శిథిలమైనప్పుడు ప్రాణం పోతుంది అని చెప్పారు గురువుగారు. మాస్టారుతో నా ముచ్చట్లన్నీ ఎన్నో సంవత్సరముల క్రితం నాటి జ్ఞాపకాలు. ఇలాంటి జ్ఞాపకాలన్నీ అప్పుడు నేను పుస్తకంలో రాసి ఉంటే నా దగ్గర ఈనాడు తరింపజేసే తరగని ఓ జ్ఞాననిదే ఉండేది.